కొన్ని అయితే అతిగా కేర్ తీసుకోవడం వల్ల జరుగుతున్న మరణాలు కూడా మనం చూస్తాం. మనం కోవిడ్ టైంలోనే చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏ తరహా వైద్యాలు, ఇంటి వైద్యాలు, డాక్టర్ని సంప్రదించిన విషయం పక్కన పెడితే ఇంటి వైద్యాలు, వంటింటి చిట్కాలు, రకరకాల ప్రయత్నాలు సొంతంగా చేసినట్టు ఉంది. అందులో కొన్ని సఫలమైనవి ఉన్నాయి, కొన్ని అతిగా చేసిన సిచ్యువేషన్ కూడా చూస్తాం. రీసెంట్ గా మీకు కొంచెం ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. తమిళనాడులో ఒక వ్యక్తి యూట్యూబ్ డైట్ తీసుకోవడం వల్ల మరణించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాట్ జీపీటీలోనో లేదంటే యూట్యూబ్ లోనో ఈ తరహా సజెషన్స్ తీసుకుంటూ ఫాలో అవుతూ డైట్ చేయాలి, బరువు తగ్గాలి, లేదంటే ఇంకో రకమైనటువంటిది చేయాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగినారు సార్. ఎంత ఫ్లడింగ్ అయిపోయిందంటే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 16 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత, ఎండి అయిపోయిన తర్వాత, సూపర్ స్పెషాలిటీ మాకే మేమే కంగు తింటుంటాం. అవునా, ఇలా ఉంటుందా అని. ఎందుకంటే చక్కటి ఇన్స్టిట్యూట్ లో మరి చదివిన వాళ్ళు వైద్యులు 100లో ఉంటారు. వాళ్ళు నా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటిది మా మెడికల్ కరిక్యులం లో చెప్పలేదు కదా, మరి ఇలాంటిది ఎలా ఉంటుంది అంటే, అంత చక్కగా నాన్ మెడికల్ పీపుల్, ఒక మెడికల్ వ్యవస్థలో వెళ్ళిన వాళ్ళు, ఒక కాలేజ్ రెగ్యులంలో చదవని వాళ్ళు, అది ఏ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ, అలా చేయకుండా అంత కూర్చొని 4 పుస్తకాలు తిరిగేసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేయడం అనేది, ఐ థింక్ దీన్ని ఒక్కదాన్నే మనం నమ్మి ఇలా జరిగిపోతుందేమో, మనం ఇలా చేద్దాం, యూట్యూబ్ లో ఇలా చెప్పారు కదా, ఇన్స్టాగ్రామ్ లో అది చెప్పారు కదా అని అనుకుంటే పుస్తకాన్ని చదివి ఏరోప్లేన్ ని నడిపినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్లీజ్ డు నాట్ డిపెండ్ ఆన్ యూట్యూబ్ ఫార్వర్డ్స్. అది ఒకవేళ మెడికల్ వాళ్ళు అయితే గనక, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టయితే అది నమ్మవచ్చు. ఇవాళ రేపు చూస్తున్నాం మీరు అన్నట్టు, అది మెడికల్ అవునా అని వాడు సర్టిఫికెట్ మెడలో వేసుకొని తిరగరుగా. ఎవరు ఓపెన్ చేస్తే చాలు, సినిమా ప్రమోషన్స్ కంటే హెల్త్ ప్రమోషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద అసలు యాక్చువల్ గా లోక్సభ, రాజ్యసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే వాట్ ఆర్ వి గివింగ్ టు ద పీపుల్? ప్రపంచానికి గాని, మనుషులకు గాని, మన దేశంలో వాళ్ళకి మనం ఎవరు సమాచారం ఇవ్వాలి? హూ ఇస్ ద రైట్ పర్సన్? ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమిటి? మనం మెడికల్ అయిన హెల్త్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకున్న మెడికల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక చట్టసభలో చర్చ జరిగి యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, మిగతా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద డాక్టర్ల కంటే ఏఐని కూడా ఎక్కువగా నమ్ముతున్న సిచ్యువేషన్. చాట్ జీపీటీ లాంటి వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే సిమ్టమ్స్ వాటికి చెప్పుకోవడం, వాటి ఇచ్చే పరిష్కారాలు చూడడం. అఫ్ కోర్స్ వాటి కింద డిస్క్లైమర్ డాక్టర్ ని సంప్రదించండి అని చెప్పినా అవి మాత్రం వాళ్ళ కంటికి కనబడిన సిచ్యువేషన్ కదా నాగేశ్వర్ గారు. కరెక్ట్ గా చెప్పారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వ్యతిరేకము కాదు. ఐ సపోర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను కూడా చాట్ జీపీటీ, గ్రాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కావాలంటే, కొన్ని ప్రచురించబడ్డ డాక్యుమెంట్స్ కావాలంటే నేను అడుగుతుంటాను. ఆ ప్రచురించబడ్డ మెడికల్ లిటరేచర్ అవి నాకు ఫార్వర్డ్ చేస్తాయి. కానీ దీంట్లో నా చైన్ నొప్పి ఉంది కాబట్టి ఇది మెడ నుంచి వచ్చిందా, గుండె నుంచి వచ్చిందా, నడుము నుంచి వచ్చిందా, ఇట్లాంటి ప్రశ్నలు చాట్ జీపీటీని కాదు అడగాల్సింది, డాక్టర్ని అడగాలి. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా మాత్రమే. స్కూల్ మ్యాప్స్ ని నమ్ముకొని పోయి సముద్రంలోనో చెరువులో పడిపోయాడు ఒకడు కారులోంచి అని. అలా యూ కెనాట్ డిపెండ్ టోటలీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, కొంతవరకు ఏదో సమాచారం దొరుకుతుంది, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితమైన క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అండ్ చివరిగా భయపడడం పరిష్కారం కాదు.